వ్లాగ్ చాలా స్పెషల్ ఉండబోతుంది. ఎందుకంటే 7 years తర్వాత మా ఊరు రాబోతుంది ఇవాళ. అంటే ఎంత హైట్ ఉన్నావు? హైటే కదా నేను. బై గైస్. ప్రైస్ బాగుంది. నేను బాగున్నా కాబట్టి డ్రెస్ బాగుంది. అప్పుడు నాదేం చెప్పాలి, నీది కూడా బాగుంది అని చెప్పాలి. బాగాలేదు, నువ్వు బాగున్నావు. నువ్వు బాగున్నావురా. ఇవన్నీ కూడా నేను ప్రియా బర్త్డే గిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్స్ రా. నీదే కదా బర్త్డే. జస్ట్ 50 లక్షలు ఉంటా. కావాలంటే మేనేజర్ ఇచ్చి పెళ్లి చేస్తా. ఓకే బాయ్. ఓనర్ ఇచ్చి చేయరా, మేనేజర్ ఎందుకు రా? నేను అంచు ఇంటికి వచ్చాం. మీ అందరి బ్లెస్సింగ్స్ తో కూడా మా ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే ఉండాలి. ఇవాళ ఇంకో ప్రోడక్ట్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చారనమాట. అదే అగారో వల్ల రింగ్ మసాజర్. సో ఈ మసాజర్ వచ్చేసి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఎక్కడైతే మనకి పెయిన్స్ ఉంటాయో ఈ మసాజర్ కనుక యూజ్ చేస్తే డెఫినెట్ గా చాలా చాలా రిలీఫ్ ఉంటుంది. సో ఇది ఎలా వాడాలి ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా మీకు చెప్తాను. మనకి ఈ రింగ్ మసాజర్ తో పాటు ఇలా ఒక రింగ్ బెల్ట్ కూడా వస్తుంది అనమాట. సో ఇది ఎలా యూస్ఫుల్ అవుతుందో చూపిస్తాను. సో ఇక్కడ చూస్తే ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది మనకి. సో ఇది కనుక లాంగ్ ప్రెస్ చేస్తే మసాజర్ ఆన్ అయిపోతుంది. సో ఇక్కడ బేసిక్గా 3 ఆటోమేటిక్ మోడ్స్ అండ్ 5 కాన్స్టాంట్ మోడ్స్ ఉంటాయి అనమాట. సో ఇలా మనం ప్రెస్ చేస్తే ఒక 15 minutes అని డిఫాల్ట్ ఆటోమేటిక్ టైమర్ వస్తుంది మనకి. 15 minutes తర్వాత ఆటో స్టాప్ అయిపోతుంది అనమాట మసాజర్. సో మనం మోడ్ చేంజ్ చేయాలి అనుకుంటే L2, L3, L4, L5. సో ఇలా ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ కెన్ సీ వైబ్రేటర్ ఎలా వైబ్రేట్ అవుతుందో. 3 ఆటోమేటిక్ మోడ్స్ వచ్చేసి ఇది P1, P2 అండ్ P3. సో మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ నార్మల్ L1 మోడ్లోకి మసాజర్ షిఫ్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి పోర్టబుల్ కూడా. సో ఈజీగా మనం ఎక్కడ కావాలంటే అక్కడికి క్యారీ కూడా చేసుకోవచ్చు. సో మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి చార్జబుల్. దీనికి ఇలా C-పిన్ వస్తుంది విత్ USB. సో మనం పవర్ బ్యాంక్ కి కానీ లేదంటే అడాప్టర్ కి కానీ కనెక్ట్ చేసుకొని చార్జ్ చేసుకోవచ్చు. ఎస్, అలా మీకు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అండ్ బాడీ పెయిన్స్ ఉంటే దిస్ ఈస్ ద రైట్ సొల్యూషన్. ఈ ప్రోడక్ట్ని ఒక్కసారిగా కంప్లీట్గా చార్జ్ చేస్తే 3 hours వరకు కంటిన్యూస్గా యూజ్ చేయొచ్చు. ఈ డీప్ టిష్యూ ప్రికాషన్ మసాజర్ మన సోర్ మజిల్స్ని హై స్పీడ్ వైబ్రేషన్స్తో టార్గెట్ చేసి పెయిన్ రిలీఫ్తో పాటు మజిల్ రిలాక్సేషన్ ఇస్తుంది. బ్యాక్ మసాజ్కి, నెక్ షోల్డర్ మసాజ్, సోర్ ఆర్మ్స్కి అలాగే పోస్ట్ స్పోర్ట్స్ రిలాక్సేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇది మనకి పెయిన్ రిలీఫ్తో పాటు బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ పోర్టబుల్ కాబట్టి ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. ఇట్ మీన్స్ మసాజ్ ఎట్ ఎనీ టైమ్ ఎనీవేర్. ఈ వ్లాగ్ చాలా స్పెషల్ ఉండబోతుంది. ఎందుకంటే అంశు నేను గుంటూరులో ఉన్నా. ఎస్, ప్రియా ఎంగేజ్మెంట్ ఉంది ఈరోజు. సో వచ్చా. థ్యాంక్స్. ఎంగేజ్మెంట్ ఆల్రెడీ ఎవరు వస్తలేదు. ఇక్కడ ఎంగేజ్మెంట్ ఏంటంటే ఎవరు రారు. అటు నుంచి అంటే చలో అనుకుంటారు. ఎందుకు గుంటూరు వచ్చాము, అసలు ఏంటి అనేది బ్లాగ్ అంతా చూడండి. అండ్ మా ఇంటికి వచ్చింది అంశు అండ్ ఆల్సో 7 years తర్వాత మా ఊరు రాబోతుంది ఇవాళ. లెట్స్ సీ. ఆప్షన్ లేదు, రాను అంటే బలవంతంగా తీసుకోవచ్చు. ఆప్షన్ అసలు ఏ లేదు నీకు. అది గైస్. సో యాక్చువల్లీ ఒక వర్క్ పైన వచ్చామన్నమాట. ఒక షూట్ పైన, ఒక బ్రాండ్ షూట్. సో ఇప్పుడు రెడీ అయ్యి మేము విజయవాడ వెళ్ళి అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని మా ఊరు వెళ్ళాలి మమ్మీ దగ్గరికి. సో మాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేసేయండి. లెట్స్ గో. ఫైనల్లీ విజయవాడ వెళ్తున్నా. మేము విజయవాడ ఫస్ట్ టైం అనుకుంటా. అవునా? అరే మా గుడికి వెళ్ళే వాళ్ళం కదా. ఒకసారి వచ్చా జీ ఈవెంట్ కి వచ్చా. సెకండ్ టైం మనం ముందే ప్లాన్ చేసుకుంటే ప్రాపర్ గుడికి కూడా వెళ్తుండే కదా. అట్లా ప్లానింగ్ ఉండదు కదా మనకి. అన్ని బిస్కెట్ వేస్తాను మన అయిపోయాక ఈవినింగ్ మన వర్క్ అయ్యాక. సో ఇప్పుడు విజయవాడ వెళ్ళి పాపం మా మమ్మీని కూడా కలవలేదు. నేను ఇంటికి వచ్చి మా మమ్మీ వేరే దగ్గర ఉంది. సో నేను అంచు మా వర్క్ చేసుకొని అక్కడి నుంచి మమ్మీ దగ్గరికి వెళ్తాం. టైం పర్మిట్ చేస్తే గుడికి వెళ్తాం. గుంటూరు మాకు ఇలా వెల్కమ్ చెప్పింది. సో సీ హౌ పొద్దున బస్సు ఇట్లా దిగుతున్నాం, వర్షం స్టార్ట్. అప్పటి నుంచి ఇంకా పడుతూనే ఉంది. మరి నేనంటే 11 తెలుసు కానీ మరి ఇంత 11 తెలియదు. థ్యాంక్స్. నువ్వు వచ్చాక హాట్గా ఉండొద్దు వెదర్. ఎస్, నేను ఎలాగో హాట్. సో వెదర్ ఉన్న కూల్ ఉండాలని ఫిక్స్ అవుతుంది. ఓకే బాయ్ గాయ్స్. చాలా మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. వెదర్ చాలా చాలా బాగుంది. అండ్ మేమైతే బయలుదేరిపోయాం స్టోర్కి షూట్ కోసం. అండ్ సీ యూ గైస్ అట్ ద స్టోర్. Finally reached to the store and here is our team. Meet Mohan garu. Hi Mohan garu.
అండ్ టీమ్ ఆఫ్ మోహన్ గారు. ఏంటి ఎంత హైట్ ఉన్నావు? హైటే కదా నేను. మై గైస్ డ్రెస్ బాగుంది. నేను బాగున్నా కాబట్టి డ్రెస్ బాగుంది. అప్పుడు నాదేం చెప్పాలి? నీది కూడా బాగుంది అని చెప్పాలి. బాగాలేదు, నువ్వు బాగున్నావు. నువ్వు బాగున్నావురా. బియ్యం. డ్రెస్ నిన్ను డామినేట్ ఓకే ఓకే అట్లా అంటున్నావా? చేయలేదు. ఓకే సరే రా, వీల్లేదురా. నేను ఆబ్వియస్లీ బాగుంటాను. వీడియో మేము పోస్ట్ చేసాక చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది కదా, బట్ చేయడానికి దూరం తీరిపోతుంది. బిహైండ్ దిస్ సెట్స్ ఇట్లా అన్ని సెట్ చేసుకొని ఒక్కొక్క జ్యువెలరీ షాట్ మీకు కనిపించేలాగా అవి షార్ట్ చేస్తుంది. హౌ ఇస్ విజయవాడ ట్రీటింగ్ యూ? గుడ్ గుడ్, జస్ట్ లైక్ మీయా, కూల్గా ప్రశాంతంగా. మై గైస్ బాగుంది కదా. ఏమనుకున్నావు మా ఆంధ్ర అంటే అట్లుంటుంది మరి మాతో. బాయ్ బాయ్. ఇదంతా మనం కొంటా ఉంటారా? ఎవరికి గిఫ్ట్ చేస్తున్నారు మరి? ఫ్యూచర్ వైఫ్. అబ్బా లక్కీ వైఫ్. ఒక 10-15 ఉంటుంది అనుకున్నా, వెడ్డింగ్ ప్లాన్ చేద్దాం కానీ చూస్తే 50 అన్నారు. వెనక్కి వచ్చేసాను నేను అక్కడి నుంచి. ఇవన్నీ కూడా నేను ప్రియా బర్త్డే గిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్స్ రా. నీదే కదా బర్త్డే. జస్ట్ 50 లక్షలు ఉంటా. ఓకే రా, నీకనే కొన్నా. సరే పదరా బిల్ దగ్గరికి అర్జెంటుగా. నీకనే కొన్నా. థ్యాంక్స్ రా. సరే నీకేం నచ్చిందో చెప్పు బర్త్డే. అదే ఇంత పెద్ద సెట్ ఉండగా ఇంకేం ఆలోచిస్తా. కావాలంటే మేనేజర్ ఇచ్చి పెళ్లి చేస్తా. ఓకే బాయ్. ఓనర్ ఇచ్చి చేయరా, మేనేజర్ ఎందుకురా? మాట్లాడాలి. ఓకే నీకనే కొన్నారా? మాట్లాడతా కదా. పద పైన ఫ్లోర్ లో ఉన్నారా? డన్ విత్ షూట్. థ్యాంక్ యూ మోహన్ గారు. ఎన్నింటికి వచ్చాం? ఎగ్జాక్ట్ వాళ్ళు ఆన్ టైం ఉన్నాము. 3కి అయిపోద్ది అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ ఓకే. మనం రీల్స్ ఎక్కడున్నా రీల్స్ ఇంపార్టెంట్ కదా. బై ద వే నా ఫేవరెట్ ఫోటోగ్రఫర్ మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా పేషెన్స్ లెవెల్ ఎంత ఉంటుంది? చాలా ఉంది. ఫస్ట్ టైం కలిసాం మనం, బట్ నా సెలక్షన్ ఎప్పుడు బాగుంటుంది రా, చూడు. బై గైస్. బాయ్ బాయ్, సీ యూ. సో షూట్ 3:30కి అయిపోయింది. 4 o'clockకి మేము తినడానికి వచ్చాం లంచ్కి. సో ఇప్పుడు మేము అండ్ మై టీమ్ ఈజ్ జాయినింగ్ అస్ ఫర్ లంచ్. సో లంచ్ చేసుకొని మా మమ్మీ దగ్గరికి బయలుదేరాలి. తినేసి టైర్డ్ అయిపోయినాం ఫుల్గా యాక్చువల్గా. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇది అంశు పరిస్థితి. ఏమో తింటుంది మేడం. రసమలై. యాక్చువల్లీ విజయవాడ ఎంత స్వీట్ ఉందంటే, ఈ రసమలై ఎంత స్వీట్. ఈరోజు అసలు ఎండే కొట్టట్లేదు తెలుసా. ప్రశాంతంగా వెదర్కి ఎంత బాగుందంటే అట్లా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనిపిస్తుంది. యాక్చువల్లీ ఆల్రెడీ అదే పనిలో ఉంటున్నాం. ఆల్మోస్ట్ అదే చేస్తున్నాము, బట్ ఇంకా చాలా బాగుంది వెదర్. ఎస్, బేసిక్గా రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది. నిన్నటి నుంచి ఇక్కడ వర్షం పడుతుందంట. సో అందుకే వెదర్ యాక్చువల్లీ కూల్ ఉంది. సో ఇప్పుడు నేను మమ్మీ దగ్గరికి వెళ్తున్నా. పాప మా మమ్మీకి హెల్త్ బాగాలేదు, ఫీవర్ ఉన్నా కూడా వర్క్ పైన గుంటూరు రాగానే ఇటు వర్క్ వచ్చేయాల్సి వచ్చింది. మమ్మీని కలవడానికి అవ్వలేదు. సో ఇప్పుడు నేను అంశు మా మమ్మీ దగ్గరికి వెళ్తున్నాం. వాట్సే అంచుగా. అండ్ బై ద వే మేడం నైట్ మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వెళ్ళిపోతుంది. నేనేమో ఉండమంటే ఉండమంటే టికెట్ నువ్వు ఒకదాన్ని బుక్ చేసుకున్నావు. నా బుక్ చేసినావా? నువ్వేరా. నేను వెళ్తానో వెళ్ళనో తెలియదు గైజ్ ఇంకా, బట్ మేడం అయితే వెళ్తుంది. పదండి ఆ ఊర్లో కలుద్దాం. ఫైనలీ మా మమ్మీ దగ్గరికి వచ్చేసా. ఓకే 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 అక్క అంశు అంశు అంశుయా పద పద. ఏంటి ఏమంటున్నావు? పెళ్ళిళ్ళు రెడీ చేస్తే నాదే కదా, థ్యాంక్స్. మా అమ్మమ్మ ఇల్లు ఇది. బంగారు కొంట మిస్ అయ్యావా అత్తని? హలో 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 హలో. ఎందుకు రా సిగ్గు?
కూర్చున్నారా ఇక్కడ నేను అంచు ఇంటికి వచ్చాం. మా ఊర్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట. విలేజ్ లో ఉంటుంది కదా, విలేజే కదా మరి. ప్రశాంతంగా ఇది నేను లాంగ్ బ్యాక్ వచ్చినప్పుడు డిఫరెంట్ గా ఉండే. ఇప్పుడు రెనోవేట్ చేపించాం కదరా, మొన్న రెనోవేట్ చేపించాం. పెళ్లి ఇల్లు లాగా ఉంటుంది తెలుసా, వైపు కొత్తగా రెనోవేట్ చేపించి ఆలస్యం. అబ్బాయి ఒక్కడే ఆలస్యం. అంశు ఇక్కడికి వచ్చింది కానీ 7 years బ్యాక్ మా అన్న పెళ్లికి వచ్చింది ఎగ్జాక్ట్ గా. మళ్ళీ అప్పుడు వచ్చి పాపం పెళ్లి టైంకి దాని షూట్ వల్ల ఎగ్జాక్ట్ పెళ్లి టైంకి వచ్చింది. పెళ్లి అవ్వగానే వెళ్ళిపోయింది. లేదు సంగీత్ కి హల్దీకి ఏం లేదు అప్పుడు. పెళ్లి కోసమే జస్ట్ నైట్ వచ్చింది, అట్లా పెళ్లి టైంకి వెళ్ళిపోయింది మళ్ళీ. సో ఇప్పుడు రిలాక్స్డ్ గా వచ్చింది అనమాట మళ్ళీ ఆఫ్టర్ 7 years. మేము ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా కూడా చూడండి 7 years తర్వాత మా ఇంటికి వచ్చింది. వావ్, చప్పట్లు చిటికెలు. ఐఎమ్ సో హ్యాపీ దట్ అంశు ఇస్ హియర్. ఎందుకు హ్యాపీ అంటే బేసిక్గా ఫ్రెండ్స్ అందరు ఫ్రెండ్స్ లో ఉంటారు, బట్ మేము అట్లా కాదు, మీరు చూస్తూ ఉంటుంటారు. సో అంతకు మించి బెస్టీస్. యా, సో మేము ఇంత థిక్ ఫ్రెండ్స్ అనమాట. మా ఊరికి వచ్చి మాతో మా ఫ్రెండ్స్ అందరూ కూడా అదే చెప్తారు, ఫస్ట్ మీరు దిష్టి తీసుకోరా అని. సో అలా మీ అందరి బ్లెస్సింగ్స్ తో కూడా మా ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే ఉండాలి. అండ్ ప్లీజ్ ఎవ్వరు దిష్టి పెట్టొద్దు. అన్ఫార్చునేట్లీ మేము ఎందుకు ఇంత థిక్ ఫ్రెండ్స్ అయినామో మాకు తెలుసు అంటే కొన్ని మా లో సిచ్యువేషన్స్ వల్ల ఎక్కువ స్ట్రాంగ్ అయ్యాము. సో ఐ హోప్ మా ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటుంది ఫర్ ష్యూర్. ఓకే గైస్, అందుకే ఇలాంటి ఒక పుల్లని పట్టుకొని తిరుగుతున్నాం. అది మ్యాటర్. అండ్ ఓకే, ఇంకాసేపు ఫోన్లు పక్కన పెట్టేసి మా అమ్మతో టైం స్పెండ్ చేసి బయలుదేరాలి అడుగు తొందరగా. మళ్ళీ మేడం వెళ్ళిపోతుంది. నువ్వు కూడా వస్తున్నావు కథలు. ఓకే ఓకే గైస్, ఐ హోప్ యాజ్ ఆల్వేస్ అనుకోకుండా అన్ప్లాన్డ్ వీడియోసే మేము బ్లాగ్స్ చేస్తాం కాబట్టి. ఓకే బై గైస్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ సీ యు ద నెక్స్ట్ వీడియో. బై బై.